ఉంగుటూరు నియోజకవర్గం వేముడోలు ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా గ్రామ ప్రజలతో సమీక్షా కార్యక్రమంలో ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఉపాధి హామీ పథకాన్ని తూట్లు పొడిచి పథకానికి కేంద్ర ప్రభుత్వం తీసేసి వివి గ్రామ్ అనే పథకాన్ని పెడుతుందన్నారు. ఇప్పటి వరకు ఉపాధి కూలీలకు పని దినాలు సక్రమంగా చూపించాలన్నారు. ఉద్యోగాలు లేవు, పోనీ నిరుద్యోగ వృత్తి ఇస్తారంటే 3000 రూపాయలు వస్తుందో లేదో మీకే తెలియాలి. మీరందరూ అయితే వచ్చినట్టే కూర్చున్నారు. మరి 6 సంవత్సరాలు అయిందా అంటే వైసీపీ ఇవ్వలేదు, టీడీపీ ఇవ్వలేదు, ఇన్సూరెన్స్ రావట్లేదు, పెన్షన్ రావట్లేదు, విడో పెన్షన్ రావట్లేదు. నేను మీకు చెప్పనవసరం లేదు. అసలు ఎంతగా నీరు గార్చారంటే ఈ ఉపాధి హామీ పనిని అసలు చట్ట ప్రకారం 100 రోజులు పని కల్పించాలి. 100 రోజులు పని కల్పించాలి. అది కూడా గ్రామంలో ఎవరైనా వెళ్ళి మాకు పని కావాలి అని అడిగిన 15 రోజుల్లోనే పని కల్పించాలి. పని చేసిన 15 రోజుల్లోనే పేమెంట్ కూడా ఇవ్వాలి. ఇది కాంగ్రెస్ పార్టీ తెచ్చిన చట్టం. కానీ బీజేపీ పార్టీ గత 11 సంవత్సరాలుగా ఎంత ఘోరంగా దీన్ని అమలు చేసింది అంటే ఎక్కడే కానీ 100 రోజులు పని ఇవ్వలేదు. ఏ సంవత్సరము కానీ 100 రోజులు పని ఇవ్వలేదు. చేసిన పనికి కూడా 5 రోజులు పని చేస్తే 2 రోజులే జీతం పడుతుంది అంటున్నారు. అది కూడా ఎప్పుడు పడుతుందంటే 4 వారాలు అవుతుందో, 2 నెలలు అవుతుందో, 3 నెలలు అవుతుందో, అసలు పడుతుందో పడదో అసలు ఏమీ అంచనా లేకుండా ఉంది అంటున్నారు. ఆఖరికి దీన్ని ఎలా తయారు చేశారంటే ఉపాధి హామీ పనికి వెళ్ళి పని చేయడం దండగా. చేసినా కూడా పొద్దున ఒక ఫోటో అంటారు, మధ్యాహ్నం ఒక ఫోటో అంటారు, సాయంత్రం ఇంకో ఫోటో అంటారు, ఆటో ఛార్జీలు వాళ్ళే పెట్టుకోవాలంటారు. ఇలా